రఘురామ్ నగర్లో కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆల్కలైన్ వాటర్ ప్లాంట్ కు ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా వచ్చారు. కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ తరపున సేవా కార్యక్రమాలు జరగడం అభినందనీయం. 1,20,00,000 వ్యయంతో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యార్థుల వసతి గృహాలు, పాఠశాలలకు నీరు అందించేందుకు ప్లాంట్ ఏర్పాటు చేశారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. అడ్వాన్స్డ్, సేఫ్ అండ్ హెల్తీయెస్ట్ వాటర్ ఏంటంటే ఆల్కలైన్ వాటర్. ఇప్పటి వరకు రాష్ట్రంలో నాకు తెలిసి ఎక్కడ కూడా చాలామంది వాటర్ ఇచ్చారు, కానీ ఆరో ప్లాంట్ నుంచో మినరల్ వాటర్ అని చెప్పి ఇచ్చారు, కానీ ఆల్కలైన్ వాటర్ని ఖర్చుతో కూడుకున్నటువంటి ప్లాంట్ పెట్టి ఉచితంగా అన్ని హాస్టల్స్కి, స్కూల్స్కి ఇవ్వడం అనేది గొప్ప విషయం. దీన్ని ప్రత్యేకంగా స్థానిక శాసనసభ్యుల వారిని నిర్వహిస్తున్నాను. సార్ గురించి మీకు తెలుసు, చాలా సీనియర్ శాసనసభ్యులు, చాలా కాలం మంత్రిగా పనిచేశారు. ఎప్పుడు కూడా వారు సొసైటీకి ఏమైనా చేయాలని, లేకపోతే గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్లు తీసుకొచ్చి కాన్స్టిట్యున్సీని, జిల్లాను డెవలప్ చేయాలని ఆలోచిస్తారు తప్పితే ఈరోజు కూడా సొంత పని కోసం వారు ఎప్పుడు అడగరు. అలాంటి పెద్ద మనిషి, పెద్దలు మన స్థానిక శాసనసభ్యులు. ఈరోజు ఇక్కడ స్థలం కొని దాన్ని డెవలప్ చేసి బిల్డింగ్ కట్టి ప్లాంట్ పెట్టి ఇంత కూడా నాకు తెలిసి కనీసం చాలా ఖర్చు అయి ఉంటుందని అనుకుంటున్నాను. ఇవన్నీ ఫ్రీగా చేసి హాస్టల్స్కి, స్కూల్స్కి ఇస్తూ, అలాగే లోకల్గా ఉన్నటువంటి ప్రజలకు కూడా తక్కువ రేట్లో, అంటే మరీ ఉచితంగా ఇస్తే కూడా మనం ప్లాంట్ మెయింటైన్ చేయాలంటే కరెంటు బిల్లు కన్నా మనకి మెయింటెనెన్స్ ఉండాలి, కాబట్టి మినిమం ధరతో కూడా ఇస్తామని తెలియజేశారు. సంతోషం. ఇక్కడ ఇంకా స్పెసిఫిక్గా నేను చూసింది ఏంటంటే కూల్ వాటర్ కూడా ఇస్తున్నారు. ఆరో ప్లాంట్ అంటే డబ్బాలో వాటర్ పంపించేస్తారు, కానీ ఇక్కడ అట్లా కాదు. మనకి కూల్ వాటర్ కావాలంటే కూల్ వాటర్ కూడా ఫ్రిడ్జ్ నుంచి వచ్చినటువంటి వాటర్ కూడా ఇస్తున్నారు. సో దీంట్లో అడ్వాన్స్డ్, సేఫ్ అండ్ హెల్తీయెస్ట్ వాటర్ ఏంటంటే ఆల్కలైన్ వాటర్. ఇప్పటి వరకు రాష్ట్రంలో నాకు తెలిసి ఎక్కడ కూడా చాలామంది వాటర్ ఇచ్చారు, కానీ ఆరో ప్లాంట్ నుంచో మినరల్ వాటర్ అని చెప్పి ఇచ్చారు, కానీ ఆల్కలైన్ వాటర్ని ఖర్చుతో కూడుకున్నటువంటి ప్లాంట్ పెట్టి ఉచితంగా అన్ని హాస్టల్స్కి, స్కూల్స్కి ఇవ్వడం అనేది గొప్ప విషయం. దీన్ని ప్రత్యేకంగా స్థానిక శాసనసభ్యుల వారిని నిర్వహిస్తున్నాను. సార్ గురించి మీకు తెలుసు, చాలా సీనియర్ శాసనసభ్యులు, చాలా కాలం మంత్రిగా పనిచేశారు. ఎప్పుడు కూడా వారు సొసైటీకి ఏమైనా చేయాలని, లేకపోతే గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్లు తీసుకొచ్చి కాన్స్టిట్యున్సీని, జిల్లాను డెవలప్ చేయాలని ఆలోచిస్తారు తప్పితే ఈరోజు కూడా సొంత పని కోసం వారు ఎప్పుడు అడగరు. అలాంటి పెద్ద మనిషి, పెద్దలు మన స్థానిక శాసనసభ్యులు. ఈరోజు ఇక్కడ స్థలం కొని దాన్ని డెవలప్ చేసి బిల్డింగ్ కట్టి ప్లాంట్ పెట్టి ఇంత కూడా నాకు తెలిసి కనీసం చాలా ఖర్చు అయి ఉంటుందని అనుకుంటున్నాను. ఇవన్నీ ఫ్రీగా చేసి హాస్టల్స్కి, స్కూల్స్కి ఇస్తూ, అలాగే లోకల్గా ఉన్నటువంటి ప్రజలకు కూడా తక్కువ రేట్లో, అంటే మరీ ఉచితంగా ఇస్తే